రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాల్యమిత్రుడు. మిత్రునికి 50,000 ఆర్థిక సహాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గుమ్మగూడెం గ్రామానికి చెందిన కృషేటి రాఘవేంద్రరావు ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితమై తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడని విషయం తెలుసుకున్న చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సి 2000 బ్యాచ్కి చెందిన మిత్రులు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి మిత్రుడికి మేమున్నామంటూ భరోసానిచ్చారు. మా తోటి మిత్రుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సహాయ సహకారాలు అందించడంలో ముందంజలో ఉంటామని మిత్రులు తెలిపారు. మిత్రుని ఇబ్బందిని గుర్తించి ఆర్థిక సాయం అందజేసిన స్నేహితులందరికీ గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుక న్యూస్. కూడా ఆర్థికంగా ఎవరికి తోచినంత వాళ్ళు ఆర్థిక సహాయం చేసి వీడి ఆరోగ్యాన్ని కుదురు పట్టేందుకు మేము కృషి చేస్తూ వీడి ఆరోగ్యాన్ని బాగు చేయాలని ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ కారణం చేత ఈ యొక్క విషయం మీద మేమందరం కూడా వీడి ఇంటికి రావడం జరిగింది. మా మిత్రుడు ఈ యొక్క ఆరోగ్యం నుంచి జాగ్రత్తగా కోలుకొని మంచిగా మాతో పాటు కలిసి సరదాగా మాతో పాటు గడపాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ త్వరగా వీడి ఆరోగ్యాన్ని మంచిగా ఉండాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా మా స్నేహితులందరం కూడా ఈ విధంగా ఆర్థిక సహాయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే సంతోషాన్ని వాడు కూడా పంచుకుంటూ మాతో పాటు రావాలి, మాతో పాటు తిరగాలని, త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కొంతమంది మిత్రులు రాజాకుండా ఉన్నారు, వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఉండి సాయం చేసినప్పటికి కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రాఘవేంద్రరావు గారి ఆరోగ్యాన్ని తొందరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.